అంటే మొన్న కూడా షర్మిల గారి కొడుకు అక్కడెక్కడో వాన్ ఆపేశాడు. వచ్చా వాళ్ళ నాన్న ఆపేవాడు. వెరీ గుడ్. అదే నేను కామెంట్ నాకు వీడియో పెట్టారు. విషయం ఏంటంటే ఆ కామెంట్లో ఎవరో ఏం చెప్పారంటే, గురుగారు మాకు ఇక్కడ చాలా ఒక్కగా ఉంది, కొంచెం చలి అది పుట్టించేటట్టు చేయండి, మాకు చలిగా ఉంది, చలి తగ్గించే పని చేయండి అంటే వాడి దేరా. వీళ్ళంతా చాలా పవర్ఫుల్ కదా. ఒకడు వానలు ఆపేస్తాడు, ఒకడు వానలు కురిపించేస్తాడు. అది ఎక్కడ అవసరం వచ్చిందో చోట చేయాలి కదా. అంటే ఇంకా చాలా కూడా ఉన్నాయి కదా గురువు గారు. అంటే 680 రాళ్ళు తీసిందంట ఒక ఆమె పేరు చేసి, ఇంతింత సైజ్ రాళ్ళు. అంటే ఏడు కడుపులో లేదు మంచి కడుపులో నుంచే ఒక ఆమె చెప్తాది గురువు గారు. ఇంకోటి ఏంటంటే నాకు ఒక చైన్ కావాలి, తులం చైన్ కావాలి, అల్లుడికి పెట్టాలి అని అంటే ప్రేయర్ చేసిందంట. రోడ్లో వెళ్తా ఉంటే తులం చైన్ దొరికిందంట ఆమెకి. ఎవడో పడుచుకుంటే దొరికింది. ప్రేయర్ చేయగానే ఇంకా మనీ కూడా ఒక 200 కావాలనుకునేది. 200 కాదు నాన్న, ఏటీఎం దగ్గరికి వెళ్ళిందంట. మోడీ గారు అప్పుడు డబ్బులు దాన్ని డిమానిటైజ్ అది జరిగింది కదా. ఆ టైంలో డబ్బులు లేవంట, 600 ఎంతో ఉందంట. ప్రేయర్ చేస్తే 1,70,000 వచ్చిందంట. సో నేనేమంటానంటే, ప్రేయర్ పాస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేయాలి. అప్పుడు ఇంకా దశం భాగాలు అడుక్కోకుండా ఉంటారు. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉంటారు. వాడు ఎవడో చెప్తున్నాడు, పాస్టర్ రెండు ఒకటే, పదాలు తేడా ఏం లేవు అమ్మా. ఈ బాస్టర్డ్ ఏమంటున్నాడంటే, కూలీ నాలి చేసుకునే చిన్న చితక వాళ్ళు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి, ఓ 10,000 20,000 చదివించండి. ఆడే చెప్తుంది. కూలీ నాలి చేసుకునే వాళ్ళు మళ్ళీ 10,000 20,000 ఇవ్వాలి. వీడికి ఎందుకు ఇవ్వాలి? ప్రపంచంలో పోరంబోకు అంటేనే బ్రాకెట్లో పాస్టర్. వాడు ఇంగ్లీష్లో పారాసైట్ అంటారు. వాడి వల్ల ఏమైనా సొసైటీకి ఏమైనా ఉపకారం ఉందా? పంపలు కూల్చేవాడు పాస్టర్ అవును కదా. వాడి వలన ఎవరికైనా ఉపకారం ఉందా? వాడు వేసేది కోటు, వాడు వేసేది సూటు, వేసేది బూటు, చేసేది లూటు. ఎందుకంటే వాడు లపూటు. ఇంకోటి గురువు గారు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత దేవుడి పేరుకు మహిమ కలుగాక అంటారు. అంటే దేవుడి పేరే మహిమ కదా, మళ్ళీ ఆయనకి మహిమ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఆయన మంచినీళ్ళు అడిగాడు అనుకో, నన్ను వాళ్ళు మంచినీళ్ళు తే అని చెప్తాను. మంచినీళ్ళు లేవు కాబట్టి, వాళ్ళ అక్కడ వాళ్ళు గాడ్ అనుకునేవాడికి మహిమ లేదు కాబట్టి వాడికే మహిమ కలుగుగాక అంటారు. వాడికి లేదు కాబట్టి తప్పేంటి? వాడికి మహిమ లేదు కదా, లేదు కాబట్టే కదా వీడికి పేరు పెట్టలేపాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో కింద నన్ను తిడతారు కదా, ఆ తిట్టేవాళ్ళు పేర్లు చూడు, అది పేరు ఉండదు. SKZ, SKM, బేబీ, బీబీ అనడు. అది ఎప్పటికీ పేరు చెప్పడు. మొన్న కామెంట్లో నాన్న గొడవ ఎందుకు, అందరిని నాన్న గొడవ ఉడుతా కాదు. నువ్వు ఒక నాన్నకి పుడితే మీ నాన్న పేరు చెప్పు, ఎక్కువ మంది నాన్నైతే ఎక్కువ మంది పేర్లు చెప్పు. నువ్వు ఎవడో పుట్టేవో చెప్పుకోలేకపోతే నీతో డిస్కషన్ ఏమిటి? అవునే కదా, అవునే కదా. సో కాబట్టి వాళ్ళు గాడ్ అనుకునేవాడు ఎవడు పుట్టాడో ఎవరికి తెలుసు, వీడికి తెలుసు కానీ చెప్పడు. చెప్తే ఏమవుద్ది? నాలుంటాడేమో శరీరం వదిలేమంటాడు. అందువల్ల ఆ వ్యాపారం పాడుద్ది. ప్లీజ్ అమ్మా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, మన దేవుడు ఉన్నాడు అని మేము చూపించగలం, నిరూపించగలం వాళ్ళు అంటున్నారు. దగ్గర ఏం లేదమ్మా. మీరు ఎలా నిరూపించగలరు దేవుడు? ప్రూవ్డ్. ఇప్పుడు వాళ్ళ దేవుడు చావట, అది ప్రూవ్డ్. ఎలా? ఆడి పేరు చెప్పలేడు. నీకు కావాలితే ఫోన్ చేస్తా ఎవరికైనా గొరికి. నీకు అదైందా? ఎవరికైనా గొరికి ఫోన్ చేసావు అనుకో, వాళ్ళ నాన్న పేరు అడిగావు అనుకో, ఏం చెప్తాడు? వాళ్ళ నాన్న పేరు చెప్పలేని స్థితిలో వాడు జీవిస్తున్నాడంటే కారణం ఏంటంటావు? వాళ్ళ దేవుడు పవర్ లేక కదా. అంతే అంతే. అని ఇప్పుడు పోనీ వాళ్ళ దేవుడు అనుకునేవాడి వాళ్ళ నాన్న పేరు అడుగుదాం, అది చెప్పలేడుగా. సో పవర్లెస్ అవ్వడం తప్పు కాదు, ఫాదర్లెస్ అవ్వడం, బ్రెయిన్లెస్ అవ్వడం, ఇంకా మోరల్లెస్ అవ్వడం కదా. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎట్లా ఇండియాలోనే ఉంటున్నారు కదా, ఇండియాలోనే ఉండి అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అజిత్ దోవల్ గారు మాట చెప్పారు, భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరువబడ్డాయి. అంటే అర్థం ఏంటి? అంటే లోపల ఉండే వాళ్ళే ఓపెన్ చేయాలి. అది ఈ బ్యాచ్, దీన్ని సోల్డ్ బ్యాచ్ అంటారు.
ఓకే. వీళ్ళని తెలుగులో ఇంటి దొంగలు అంటారు, వీళ్ళని దేశద్రోహులు అంటారు. ఇంకా చెప్తే జాతి తక్కువ ఎదలు చాలా కూడా పెట్టచ్చు. ఇలాంటి వాళ్ళని ఎందుకు తయారు చేస్తారు అంటే, ఇది ప్రపంచంలో గొప్ప దేశం కదా, ఋషిభూమి, వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, ఒక గొప్ప చరిత్ర కలిగిన భూమి. కాబట్టి దీన్ని నాశనం చేశారు. ఉదాహరణ నీకు అర్థం కావాలంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకడు దొంగతనం చేద్దాం అనుకున్నాడు, రెండో వాడు దాన్ని ఏమంటాడో తెలీదు, వీడిగానే ఇంకెవరికైనా చెప్పేస్తే, అందుకని వాడు వీడిని కూడా దొంగ చేసాడు అనుకో, ఇద్దరు కలిసి ఉండొచ్చు. అలా వీళ్ళు దొంగ మతాలు కాబట్టి, నీతి లేనటువంటి జాతులు కాబట్టి, ప్రపంచం అంతా అలా ఉంటే వీళ్ళు విచ్చలవిడిగా ఉండొచ్చు కాబట్టి, నియమాలు ఉండవు కాబట్టి, అలాంటి దరిద్రుల్నే ప్రపంచం అంతా తయారు చేయాలి అనుకునే దరిద్ర మతాలు అవి. ఉదాహరణ నువ్వు ఉన్నావు, నన్ను చిన్నదానివి, నేను ఇక్కడ ఉన్న 10-12 మంది, మనం అందరం కూడా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. చెప్పగలమా లేదా? చెప్పగలం. పాస్టర్ చెప్తాడా? లేదు. ఓ ముస్లిం చెప్తాడా? ఒక్కటే పేరుతో పిలవాలంటారు. నేను చెప్పులకు చాలా ఇప్పుడు అంటే అంటే నా ఇప్పుడు వేసుకున్న జత కాకుండా వేరే జతలు కూడా ఉన్నాయి. చెప్పులు కూడా ఎందుకు వచ్చింది అంటే అన్ని మతాలు ఒకటే అని, అంటే అవి వాడతానని చెప్పాను. ఓకే. అబద్ధం కదా. అవును. అబద్ధం ఆడకూడదు కదా, అబద్ధం ఆడకూడదు. అవును. అవునా? అవును గురు. అర్థమైంది కదా. సో కాబట్టి ప్రపంచం బాగుండాలంటే మనం బాగుండాలి. మనం అంటే హిందువులం. ఎందుకు బాగుండాలి? మనం మాత్రమే చెప్తాం సర్వే జన సుఖినో భవంతు కదా. కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గొర్రెలు ఉంటే వాళ్ళను కూడా అది వదిలేమను, లేకపోతే ఇది వదిలేమను. అలాగే గురుగారు. ఆ మంత్రం చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. భారత్ మాతా కీ జై.